నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మీ సోనిష్ రాజ్ మరి ఈ రోజు మనతోటి స్పెషల్ ఇంటర్వ్యూలో ఎవరున్నారు తెలుసా అసలు చెప్పుతే అసలు ఏ విధంగా ఉంటుందో కానీ ఆయన సాంగ్ వింటే మాత్రం అసలు ఇక్కడ భూమి మీద నిలబడలేము అంత బాగుంటాయి బోనాల సాంగ్స్ కానీ బతుకమ్మ సాంగ్స్ కానీ మూవీ సాంగ్స్ కానీ రాజకీయ సాంగ్స్ ఎలాంటి కానీ ఇది ఒక్కటి అని నేను చెప్పలేను అంత బాగా పాడతారు మ్యూజిక్ బి అంత బాగానే ప్లే చేస్తారు మరి సార్ మనతోటి ఉన్నారు వారిని చిట్ చాట్ చేద్దాం సార్ నమస్తే నమస్తే సార్ చెప్పండి మరి భూమి మీద నిలబడలేము అవును సార్ మీ సాంగ్స్ అంత బాగుంటాయి మ్యూజిక్ కానీ మీరు ఒక ఇన్స్ట్రుమెంట్ మోగించాలంటే అసలు దానికి ఎక్కువ టైం తీసుకోరని చాలా తక్కువ టైంలో మీరు ఫినిష్ చేస్తారని దేన్ని కానీ మీరు ఇన్స్ట్రుమెంట్గా యూజ్ చేసుకొని మ్యూజిక్ ప్లే చేస్తారని మేము చాలా రకాలుగా విన్నాం బట్ మిమ్మల్ని చూస్తుంటే అర్థమైపోతుంది చెప్పండి సార్ ఇంకా ఏంటి ప్రత్యేకత ఇంకా స్పెషల్గా మా కోసం మా V3 న్యూస్ ప్రేక్షకులకు మీరు ఎలాంటి స్పెషలైజేషన్ చేస్తున్నారు సార్ ఏం స్పెషలైజేషన్ ఉంది ఏదో స్టూడియోకి వచ్చాను పిలిచి మామూలుగా జనరల్గా మెయిన్ ఏంటంటే మన V3 యానివర్సరీ ఫస్ట్ యానివర్సరీ సందర్భంగా జరుగుతుందని చెప్పి అంటే నాకు తెలిసింది ఆ సందర్భంగా అన్న మనకి మంచి పరిచయం కాబట్టి రావడం జరిగింది మీరు కూర్చోబెట్టారు నేను మాట్లాడతాను యాక్చువల్గా మీరు ఇంత మంచి పర్సనాలిటీ మా స్టూడియోకి వచ్చినప్పుడు మా V3 ఛానల్కి వచ్చినప్పుడు మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసుకోకుండా ఎలా సార్ అందుకని చెప్పేసి మిమ్మల్ని స్టూడియోకి ఇన్వైట్ చేసి మీకు ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది సార్ సార్ ఓకే సార్ ఇంకోటి ఏంటంటే మీరు మా V3కి కూడా ఒక సాంగ్ పాడారు కదా సార్ ఐడియా ఉందా సార్ మీకు మా కోసం ఒక 2 లైన్స్ పాడాను యా ఒక 2 లైన్స్ బతుకమ్మ పాట యా ఎస్ సార్ యాక్చువల్గా అందరూ బతుకమ్మ పాటలు ఎవరు అనుకోరు అది కానీ అసలు అలా ఉంది సూపర్ గా ఉంది అసలు పాడాలి నాకు రాదు మరి లిరిక్ తెలియదు తకిట 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 తగదిమిత అదేనా దాని తర్వాత లిరిక్ ఏంది సందామామ 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 తొంగి చూడరా ఈ పల్లెలన్నీ తన్నరణాని పాటవా ఏ పాట అది సందామామ సందామామ తొంగి చూడరా మా పల్లెలన్నీ తరాని నాని తొంగి చూడరా సందామామ సందామామ నింగి నొదిలిరా పాట పాడేరా మీకే తెలుసు కదా యాక్చువల్ గా మీకు ఎన్నో పాటలు పాడుతుంటారు కాబట్టి మీకు ఐడియా ఉంటుంది బట్ మీ పాట విన్న మాకు మాత్రం మంచిగా చెవుల నుంచి మనసు వరకు అంత గుర్తుండిపోతుంది సార్ అందుకే మీరు గుర్తుపెట్టుకోలేకపోయినా మేము మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటున్నాం సార్ సార్ నెక్స్ట్ ఇప్పుడు మనము మీరు కొత్తగా లిరిక్ చేసి సాంగ్ పాడేది ఇంకా ఏమైనా ఉన్నాయి సార్ ఇప్పుడు మీరు రీసెంట్ గా చాలా అంటే నేను సినిమాలు మాక్సిమం ఎస్ సార్ సినిమాలు కాకపోతే మన తెలంగాణ వచ్చిన తర్వాత బతుకమ్మ బోనాలు అనేది బాగా మనుగడలోకి వచ్చినాయి అంటే ఆ 2 పండుగలు కూడా చాలా పెద్ద పండుగలుగా ఇక్కడ వినతికి ఎక్కినాయి కాబట్టి ఆ 2 బతుకమ్మ బోనాల్లో ఆ తల్లి దయ వల్ల ఆ ప్రకృతి దయ వల్ల నాకు మంచి ఆదరణ లభించింది మంచి పాటలు అందించాను సార్ మీకు ఈ స్టేజ్కి రావడానికి మంచి ఒక్కటి మనకి బ్యాక్గ్రౌండ్ అంటే ఒక సాంగ్ తోటి లేస్తాం కదా సార్ అలాంటి సాంగ్ వేసి సార్ మనకి మన లైఫ్లో నేను చెప్పడం కాదు అంటే జనాలు చెప్పాలి చాలా మంది తెలుసు కానీ చూడని వారు తెలియని వాళ్ళకి కూడా ఇంకోసారి మన ఛానల్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేద్దామని సార్ చాలా మంది తెలుసు అంటే కోలో కోలో కోల్ కొమ్మ బూసే కోల్ సుక్క పొద్దుకే కోల్ పల్లెలేసే కోల్ వాకిల్లే ఊడ్చే కోల్ అలుకే మోజల్లే కోల్ అద్దాల వాకిట్లో ముగ్గుల్ని వేసే కోల్ అది తెలుసు తంగెడు పూలో తడి తామెర పూలో ఎంగిలి పూలో ఎదా నిండెను చూడో బంతి పూలో చామంతి పూలో గుమ్మడి పూలో గుండె నిండెను చూడు మన మట్టి బిడ్డ బతుకమ్మను చూడో గంగా ఒళ్ళో తేలి ఆడెను చూడో భూదేవి పులకించి దీవెన లేగిచ్చెనడు అది బతుకమ్మ వచ్చింది కోల్ బాదల్లి బాపుద్ది కోల్ గుండెలతో దండోరే ఎండో మీరు ఈ సాంగ్ ఇట్లా పాడుతుంటే ఇక్కడ స్టెప్ డాన్స్ అలా అనిపిస్తుంది అసలు ఇక్కడ ఎలాంటి ఇన్స్ట్రుమెంట్స్ లేవు బట్ మీరు పాడుతుంటే మీ గాత్రం మీ వాయిస్ అనేది అలా అనిపిస్తుంది సార్ స్టూడియో సార్ ఇది మీరు పాడండి నేను పాడాలి కానీ నేను మాత్రం సార్ మరి ఇంకొక విషయం ఏంటంటే మీరు మూవీస్లలో కూడా కిక్ మూవీ లాంటి దాంట్లో కూడా ఒక మంచి ఒక సాంగ్ ఇచ్చారు కదా సార్ మరి అలానే ఇంకా చాలా 20 మూవీస్ ఎబో కూడా మీరు మూవీస్లో చేశారని టాక్ వచ్చేసింది అందులో ది బెస్ట్ సినిమా ఏది సార్ మీరు సాంగ్ పాడిన దాంట్లో ది బెస్ట్ అంటే ఏం లేదు 20 సినిమాలు అంటే అంత సార్ అన్ని ఒక దాంట్లో ఒక పాట ఒక వెరైటీస్ ఉన్నాయి చాలా కాకపోతే ఇంకా పెద్ద సినిమాలు ఇప్పుడు ఇంకా చేయాల్సి ఉంది ఈ 2020లో మంచి ఒకటి చెప్పండి ఇప్పుడు మనం చేసే నెక్స్ట్ మూవీ పెద్ద మూవీ అన్నారు కదా పేరు ఏమైనా చెప్పగలరా
ఇప్పుడు ఏం చెప్పాను అన్నీ వస్తాయి. అంటే రిలీజ్ అయిన తర్వాత ముందునే వద్దు, రిలీజ్ అయిన సినిమా ఎలా తెలుసో రిలీజ్ కాబోయే సినిమాలు తెలుస్తాయి. ఓకే. ఇప్పుడే మనం చెప్పలేదు. మరి చూస్తున్నారు కదా మనం బోలే షావలి గారు అంటే అసలు బతుకమ్మ బోనాలు అంటేనే బోలే షావలి గారు, బోలే షావలి గారు అంటేనే బతుకమ్మ బోనాలు. మనకు తన ద్వారానే ఈ బతుకమ్మ సాంగ్ అంటే ప్లస్ బతుకమ్మ అంటే ఏంటి అని ప్రతి ఒక్కరికి తెలిసేలా చేశారు. మరి సార్ మీరు బతుకమ్మ పండుగ మీరు సెలబ్రేట్ చేసుకుంటారా? ఎందుకు చేసుకో, బతుకమ్మ పాటలు చేస్తాను కదా. అంటే కొందరు అంటే సాంగ్స్ ద్వారా మళ్ళీ తర్వాత చేసుకుంటాం. నేను ఎక్కువ అంటే బతుకమ్మ సీజన్ వస్తే ఏంటంటే నా అదృష్టం చాలా ప్లేస్లకు నేను వెళ్తూ ఉంటాను. ఓకే. నన్ను పిలుస్తూ ఉంటారు, విజిట్ చేసి అందరు ప్రతి ఊర్లో ఎక్కువ డిస్ట్రిక్ట్ వైజ్గా వెళ్తూ ఉంటాను. అన్ని చోట్ల ఎంజాయ్ చేస్తాను నేను. ఒక మా ఊరు అని కాదు, మా ఊరు వాళ్ళు నన్ను పిలుస్తారు. ఫస్ట్ మా ఊరికి వెళ్తాను నేను. అంటే ఫస్ట్ వెళ్ళకపోయినా లాస్ట్ సద్దుల రోజు నేను వెళ్తా. దసరా రోజు ఒక ఊరికి మొదటి బతుకమ్మ నుంచి లాస్ట్ అంటే ఈ నవరాత్రులు అన్నీ కూడా నేను వెళ్తూ దసరా వరకు డైలీ ఏదో ఒక ఏరియాకి వెళ్తుంటే అన్ని చోట్ల 9 days లో ఏదో ఒక ఊరికి వెళ్ళి విజిట్ చేసి అక్కడ సాంగ్ పాడడం గానీ ఎంజాయ్ చేయడం గానీ సంథింగ్ వేరెవర్ అక్కడ మాత్రం మొత్తానికి అయితే బతుకమ్మ. ఇంకా బోనాలకైతే లెక్కలేదు. బోనాలు నా పాట తెలుసు మీకు. డిల్యం బల్యం కుడుకలు బెల్లం దరువాజన యాప కొమ్మలు చేసెను గానం, డిల్యం బల్యం శావల తాళం మెరుస్తాంది తెలంగాణ తలపై బోనం చేల్. ఈ పాట అందరూ తెలిసిందే. ఇది ఇప్పుడు 10 కోట్లు పోతుంది ఇప్పుడు దగ్గర యూట్యూబ్లో. అంటే తెలియని వాళ్ళు లేరు. అంటే ఇలాంటి పాటలు చాలా కొన్ని వందల పాటలు నేను చేశాను. ఇంకా బోనాల సీజన్లో అయితే ఆ నెల రోజులు నేను తిరుగుతూనే ఉంటా కంటిన్యూగా, రెస్ట్ ఉండదు నాకు. శ్రావణ మాసం ఆషాఢ మాసం 2 months. ఆషాఢ మాసంలో చాలా అంటే విదేశాల్లో కూడా వెళ్ళడం అందరూ పిలుస్తారు, ఎక్కడికైనా వెళ్తూ ఉంటారు. ఫారెన్స్ కూడా విజిట్ చేసి చేస్తాను, సాంగ్స్ చేయడం పాడడము ఎంటర్టైన్మెంట్ స్టేజ్ పర్ఫార్మెన్స్ బాగా వెళ్తూ ఉంటాను. అది నా అదృష్టం. అన్ని చోట్ల పండుగ జరుపుకునే అదృష్టాన్ని నేను పొందిన. నేను అట్లాంటి పాటలు ఇచ్చినందుకు నాకు అది లాభం. అంటే డబ్బులు అందరు సంపాదిస్తారు, బట్ కళాకారుడికి అదృష్టం ఏంటంటే డబ్బులతో సహా ఎంజాయ్మెంట్ కూడా. ఎంజాయ్మెంట్ అందరి మన పాటలు అందరూ పాడుకుంటుంటే వాళ్ళు భక్తిపరవంగా. సినిమా పాటలు వేరు, ఒక సినిమాను మామూలుగా ఎంజాయ్ చేస్తారు, బట్ ఈ పాటలు ఎంజాయ్ చేస్తూ ఒక భక్తిని కూడా పొందుతారు కదా. ఒక డివోటిక్ ఫీల్ ఉంటుంది. అంటే మనం డివోషనల్ సాంగ్ చేయడం అనేది మన అదృష్టం. అలాంటి సాంగ్స్ వాళ్ళు ఆదరించడం ఇంకా పెద్ద అదృష్టం. సో అది ఈ భూమి మీద మనం పుట్టినందుకు అలాంటి అదృష్టం. తెలంగాణ కోసం మీరు సాంగ్ కూడా పాడారు కదా సార్, ఆ సాంగ్ ఏంటి సార్? తెలంగాణలో కూడా అంటే మంచి సాంగ్ ఒకటి, చుట్టూ 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 చుక్కల చూడు, చుక్కల మధ్యలో వీరుల చూడు, వీరులు జల్లిన కాంతిని చూడు చూడు నాది బాల్ అని ఉంటుంది సౌండ్, అది బాగుంటుంది. ఆ పాట కూడా బాగా క్లిక్ అయింది. అది ఫార్మేషన్ డే వస్తే ఆ పాట నేను మధుప్రియ ఇద్దరం పాట నా మ్యూజిక్లో. ఇంకా చాలా పాటలు నేను యూట్యూబ్లో మంచి మంచి పాటలు చేశాను. సో ఎనీవే V3కి వచ్చినందుకు కాచమన్న, ఇక్కడ మాకు మంచి స్నేహితులు కాచమన్న, నాకు నన్ను బాగా ఇష్టం నేనంటే ఆయనకి. యాక్చువల్గా మేము కూడా మా V3 సాంగ్ తోటి మిమ్మల్ని పరిచయం చేసుకున్నాం సార్. ఎందుకంటే V3లో కూడా మాకు బతుకమ్మ సాంగ్ మీరు పాడారు కదా, దానివల్ల మేము మీకు బాగా కనెక్ట్ అయ్యాం. ఆ సాంగ్ కూడా అసలు ఇప్పుడు వచ్చిన వాటిలో ది బెస్ట్ సాంగ్ ఏంటంటే V3 ఛానల్ సాంగ్ చాలా బాగుందని అంతా అంటున్నారు, చాలా బాగా. అలాగే V3 సాంగ్ ఇప్పుడు నేను స్పెషల్గా ఇప్పుడు యానివర్సరీ సందర్భంగా ఈ సాంగ్ నేను చేయాలి అని స్పెషల్గా అన్న కాచమన్న కోసం మేమిద్దరం ఒక ఫంక్షన్లో మనం రీసెంట్గా కలిసాం గెస్ట్గా. విజయ్ కుమార్ గారి బర్త్డేకి వెళ్ళాం, చాలా పెద్ద ప్రోగ్రామ్ అది. ఆ బర్త్డేకి వెళ్ళినప్పుడు అన్న నా పక్కనే, మేము ఇద్దరం పక్కనే కూర్చున్నాం. అన్న నేను తప్పకుండా నేను మీ సాంగ్ నేను చేయాలంటే వెంటనే ఆ పని మీద వచ్చాను. నేను ఇప్పుడు ఇంటర్వ్యూ కోసం ఏదో పిలిస్తే రాలేదు, ఇది నిజం. నేను ఆడియన్స్ మీకు చెప్తున్నాను, మా కాచమన్న మీద ప్రేమతో వచ్చాను. కాచమన్న ఇంత మంచి ఛానల్ పెట్టి మన తెలంగాణ వాళ్ళ కోసం V3 ఛానల్ పెట్టారు కాబట్టి ఈ ఛానల్ అందరూ కూడా ఆదరించాలి. ఎందుకంటే చాలా న్యాచురల్గా ప్రజల కష్టాల్ని అర్థం చేసుకొని ప్రజల వైపు ఈ ఛానల్ నడుస్తుంది. లక్ష్యం సమాజ హితం ఇది. కాబట్టి అందరూ చూడాలి, దీన్ని పెద్ద హిట్ చేయాలి ఛానల్ని. ఎందుకంటే 1 సంవత్సరం అయింది ఇప్పుడు ఈ ఛానల్ పెట్టి, 2వ సంవత్సరం నుంచి ఇంకా అద్భుతంగా పుంజుకొని అందరికీ తెలుస్తుంది ఈ ఛానల్, ఇంకా అందరి ముందుకు వస్తుంది. కేబుల్లో ఈ ఛానల్ ఉంది, మీరు అందరూ చూడండి. తర్వాత ఈ యానివర్సరీ ఫంక్షన్ అందరూ కూడా పెద్ద సంఖ్యలో విచ్చేసి ఇంకా పెద్ద హిట్ చేస్తారని చెప్పి, ముఖ్యంగా ఇందులో నా సాంగ్ మీరందరూ చూసి ఎంజాయ్ చేయాలి. ఈ సాంగ్ వీడియో కూడా చేస్తున్నారు, అందరూ ఎంజాయ్ చేసి ఈ ఛానల్ని మంచి పొజిషన్ తీసుకొచ్చి ఒక ప్రజాహితం కోరేటువంటి ఛానల్కి మీ అందరి కృషి, మీ అందరి కోఆపరేషన్ ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ బోలే షావలి సంగీత దర్శకుడు
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు వచ్చి ఇక్కడికి ఇంత మంచి మీ వాల్యుబుల్ టైం మా కోసం వినియోగించి ఇంత మంచి ముత్యాల లాంటి మాటలు మా కోసం ఇచ్చినందుకు సో 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 అంటే చెప్పలేనంత అని పెద్ద థ్యాంక్ యూ సార్. సో ఓకే, చూస్తున్నారు కదా, మరి మళ్ళీ ఇంకొక మంచి గెస్ట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నేను మీ సోనిష్ రాజ్. నమస్తే.